ఫస్ట్ రోజు నైటు ఇంతగా ఎంజాయ్ చేశారు. ఇంకా పెళ్లయిపోయి, రిసెప్షన్ అయిపోయేసరికి అందరికీ ఫీవర్స్‌తో ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఇంట్రడక్షన్‌లో చెప్పింది ఏంటా అనుకుంటున్నారా? అదే అండి మా తమ్ముడు పెళ్లి గురించి. లాస్ట్ ఇయర్ ఈ డేట్‌న మా తమ్ముడు మ్యారేజ్ అయితే అయ్యింది. మెహందీ ఈవెంట్ అయితే చేస్తున్నాము. మెహందీ అని కాదు కానీ నెక్స్ట్ డే మంగళవారం అవుతుందనేసి ముందు రోజే పెళ్ళికొడుకునైతే చేస్తున్నాము. దాంతో పాటు మెహందీ కూడా పెట్టిచ్చేయాలని ఇలా అయితే ప్లాన్ చేశాము. వెనక బ్యాక్ డ్రాప్ అయితే మేమే అలా సెట్ చేసాము. బట్ ఆ డార్క్ గ్రీన్ కలర్ ఎందుకో అంత సెట్ అయినట్లు అనిపించలేదు. లైట్ కలర్స్ అయితే బావుంటాయేమో అనిపించింది. అబ్బాయినైనా, అమ్మాయినైనా ఫస్ట్ పెళ్ళికొడుకుని కానీ, పెళ్ళికూతురిని గానీ చేసేటప్పుడు ఫస్ట్ పేరెంట్సే చేయాలంటున్నారు. అందుకని ఫస్ట్ అయితే మా డ్యాడీ వాళ్ళు చేశారు. ఫస్ట్ రోజు పెళ్ళికొడుకుని చేయడం అయిపోయిన తర్వాత అయితే మెహందీ స్టార్ట్ చేశాము. మెహందీ అని ఇక్కడ డిజైన్ చేసున్నది కూడా నేనే అలా ప్లాన్ చేశాను. ఆ ప్లేట్ డిజైన్ కూడా నేను అన్నీ విడివిడిగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. అమెజాన్‌లో చేసి వాటినైతే అలా సెట్ చేశాను. మెహందీ ప్లేట్‌తో పాటు హల్దీది కూడా నేను అలాగే డెకరేషన్ చేశాను. అన్నీ విడివిడిగా. ఇంకా ముందు వీడియోలో అయితే అది కూడా వస్తుంది. మెహందీ అయితే పెట్టించుకున్న తర్వాత అందరం కలిసి కాసేపు అయితే డాన్స్‌లు వేశాము. మా దాంట్లో ఏ ఈవెంట్ జరిగినా ఇలా డాన్స్‌లు వేయడం మాత్రం అలవాటుగా అయిపోయింది మాకైతే. మొత్తానికి 2 డేస్ బాగా ఎంజాయ్ చేశాము. సెకండ్ డే పెళ్ళికొడుకుని చేయడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. వర్షాలు పడ్డం, ఫుల్లుగా ఎండ, సడన్‌గా వర్షం అలా పడ్డం వల్ల వెదర్ అంతా చేంజ్ అయిపోయి అందరికీ ఫీవర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడైతే తోరణపాకు కడుతున్నాము నెక్స్ట్ డే మార్నింగ్. అందరూ కలిసి ఇలా మార్నింగే తోరణపాకు కట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకుని చేయడం, హల్దీ ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఈ హల్దీ ప్లేట్ కూడా నేను డిజైన్ చేసిందే. అన్నీ అమెజాన్‌లో నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఓన్లీ వుడ్ వచ్చాయి. వాటికి నేను అలా సెట్ చేశాను. ఇక్కడ మేము ఫస్ట్ అయితే హల్దీ చేసాము. ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ ఇబ్బందవుతుందనేసి ఇలా సెట్ చేసాము ఫస్ట్ అయితే. హల్దీ అయిపోకముందే వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ హల్దీలో కూడా మా వాళ్ళందరూ కాసేపు బానే ఎంజాయ్ చేశారు. తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అందరికీ నైట్ నుంచి అందరికీ ఫీవర్స్ వచ్చేసాయి. ఆటోమేటిక్‌గా అందరూ డీలా పడిపోయారు. ఇంకా మా పాపకైతే ఫుల్లు ఫీవర్ అసలు. మెహందీ ఈవెంట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ డే మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పెళ్లి వరకు వచ్చేసరికి ఫుల్లు ఫీవర్ వచ్చేసింది అసలు మా పాపకైతే. ఇలా అందరూ బానే కాసేపైతే ఎంజాయ్ చేశారు. మన ఇంటి ఫంక్షన్స్ గానీ, పెళ్ళిళ్ళు గానీ, ఏ ఈవెంట్ అయినా గానీ, మనం అందరినీ సరిగ్గా పలకరిస్తున్నామో లేదో అనే టెన్షన్ అయితే ఉంటుంది అందరికీ. మాకు అలానే అయ్యింది. అసలు సరిగ్గా ఎవరిని పలకరించినట్లు కూడా అనిపించలేదు ఈసారి. ఎందుకో అసలు అంటే ఫీవర్స్ వల్లనో ఎలాగో అర్థం కాలేదు. అందరికీ అలాగే అయిపోయింది. మేమైతే ఎవరితో మాట్లాడినట్టు కూడా అనిపించలేదు. ఇంకా మా పాప ఫీవర్ రావడం వల్ల ఇంకా కొంచెం మాకు ఇబ్బందయిపోయింది. ఏదెలా ఉన్నా అందరూ మాత్రం బానే ఎంజాయ్ చేశారు అని అనుకున్నాము. మా వాళ్ళు ఎక్కడ చూసినా డాన్స్‌లు మాత్రం ఇరగదీసేస్తారు. అసలు ఎవరి పెళ్ళిళ్ళలోనైనా, ఫంక్షన్‌లలోనైనా. అసలు ఒక్కరు స్టార్ట్ చేశారంటే అసలు ఆటోమేటిక్‌గా అందరూ వచ్చేస్తారు. వాళ్ళు రాకపోయినా వీళ్ళు లాక్కొచ్చేస్తారు. అలా ఉంటుంది మా వాళ్ళతో. ఇక్కడైతే మా అమ్మ, మా డ్యాడీని కూడా లాక్కొచ్చి వేయించేస్తున్నారు డాన్సు. అలా ఉంటుంది మా వాళ్ళతో. హల్దీ ఈవెంట్ అయిపోయాక భోజనాలైతే చేశాము. లంచ్ చేశాక మళ్ళీ పెళ్ళికొడుకు ఈవెంట్ స్టార్ట్ చేశాము. ఇక్కడైతే మోనునే తోడు పెళ్ళికొడుకు. వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో డెకరేషన్ ఉంది కదా! అందులో పిట్టలు కనిపిస్తున్నాయి గదా! అవైతే ప్లాస్టిక్‌వి. నేనేమో కొబ్బరి వాటితో చేసినవి పెడతారు అనుకున్నాను. కానీ నేను అనుకున్నదొకటి, వాళ్ళు చేసిందొకటి. అడిగితే అవి లేవు, ఇలానే ఉన్నాయి అనేసి చెప్పారు. ఇంకేం చేస్తాంలే అని ఊరుకున్నా. మా తమ్ముడిని పెళ్ళికొడుకుని చేసే టైంకే మా అమ్మకైతే ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పెళ్ళికొడుకు ఈవెంట్ అయిపోగానే తర్వాత ఇది కుండలు, వజ్రపేర్పులు ఇవన్నీ తీసుకురావడం ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. మేమైతే వీటికి ఫస్ట్ అయితే పసుపును, నూనె రుద్ది తర్వాత ఇలా బొట్లయితే పెడుతున్నారు. ఏమో మైలపోలు కోసం ఇలా చేశారు. ఒక్కొక్కరి ట్రెడిషన్ ఒక్కోలా ఉంటుంది. మాకైతే ఇలానే చేస్తారు. ఇక్కడ చిల్లర కాయిన్స్ గానీ, మనీ ఏదైనా నోట్లు కానీ ఏవైనా సరే వాళ్ళ మించి తిప్పి పక్కకు ఒక గిన్నె పెడతారు. ఆ గిన్నెలో పెడతారు. ఆ తర్వాత అవన్నీ అయిపోయాక ఇలా గంపలలో ఒడ్లు పోసి దంచుతా ఉంటారు. తర్వాత వాటిని ఇలా చేస్తారు. పెళ్ళికొడుకైనా, పెళ్ళికూతురికైనా సేమ్ ఇలానే చేస్తారు మా దాంట్లో అయితే. ఇక్కడైతే గౌరీ పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా.
ఈ ఈవెంట్ అయ్యేసరికి నైట్ 9 అట్లా అవుతుందనమాట. ఆ టైం వరకు ఒక 20 మెంబర్స్ వరకు ఉంటారేమో అంతే. ఎక్కడోళ్ళు అక్కడికెళ్ళిపోయారు. ఇక్కడ మా మేనమామలైతే బట్టలు పెడుతున్నారు. ఇక్కడ నేనైతే బాసికాలు, దండలు పైన క్యాప్ అవన్నీ పెట్టాను వాడికైతే. మా దాంట్లో అయితే గౌరీ పూజ అయిపోయాక పెళ్లి మండపం దగ్గరకైతే తీసుకెళ్ళిపోతారు. వెంటనే గౌరీ పూజ అయ్యాక నిద్ర అయితే పోనివ్వరు ఇంటి దగ్గర. ఇంకా నెక్స్ట్ డే పెళ్లి అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఈ డేట్‌న మా తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ అయింది. అందుకే నేను ఇదంతా చూపిస్తూ మీకు చెప్తున్నాను. నేను ఎప్పటినుంచో చూపించాలి అనుకుంటున్నా. మా దాంట్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మ్యారేజెస్ అయితే. ఇప్పటికి కుదిరింది నాకైతే. ఈ ఇయర్ ఈ డేట్‌న ఈరోజు మనకి రాఖీ అండ్ మా తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఉంది మాకైతే. హ్యాపీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ శ్రవంతి అండ్ నాన్‌గా. మీ విషెస్ కూడా మా వాళ్ళకైతే అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.